హలో సత్య కుజిన్కి స్వాగతం. ఈరోజు మనం గోంగూర రొయ్యలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆయిల్ వేసుకున్న ప్యాన్లో జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకుని, తర్వాత కడిగిన గోంగూర వేసుకుని బాగా కలుపుకోవాలి. వేగాక పసుపు, ఉప్పు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా చేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక కుక్కర్లో నూనె పోసి జీలకర్ర, బాగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి ఉల్లిపాయలని. తర్వాత మ్యారినేట్ చేసిన రొయ్యలు ఈ ఉల్లిపాయలు దాంట్లో వేసి బాగా వేగనివ్వాలి. వేగాక కారం, తగినంత గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసి రొయ్యలు ములిగేంత వరకు వేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని ఇందులో కలిపేసుకోవాలి. కూరలో బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం దగ్గర అయ్యేంత వరకు ఉంచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులో తాలింపుకి మనం రెగ్యులర్గా వాడే తాలింపు కరుసులు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా వేయించిన తర్వాత ఈ గోంగూర రొయ్యలు కూరని అందులో కలిపేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మనకి రుచికరమైన గుమగుమలాడే గోంగూర రొయ్యల కర్రీ రెడీ.